ఉంటాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన విషయములలో మంచివాడా చెడ్డవాడా? ఎప్పుడన్నా మీకు అనిపించిందా దేవుడు నాకు చెడ్డవాడు అని? మీకు ఎప్పుడన్నా కీడు జరిగినప్పుడు దేవుడు చెడ్డవాడు అనిపించిందా? మా సమయంలో మీకు ఏమనిపించింది? నాకే ఎందుకు చేస్తున్నాడు అనుకున్నారా? నేనే దొరికేనా ఆయనకు అనుకున్నారా? ఇన్ని కోట్లాది మంది జనాంగం అంటే నన్నే ఎందుకు శోధిస్తాడు అనుకున్నారా? నువ్వంటే ఆయనకి ఇష్టం. దానికి స్తోత్రం. ఏమండి, ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, చక్కని మాట. తండ్రి తనకిష్టమైన కుమారుడిని దండిస్తాడు అంటాడు. ఏం చేస్తాడు? ఇష్టమైన కుమారుడిని. ఎందుకంటే వాడు దానికి కావాలి. అందరినీ దండించడు తండ్రి. దానికి స్తోత్రం. మన జీవితంలో దేవుని విషయంలో ఏదైనా మనకి శ్రమ కానీ, శోధన కానీ, వ్యతిరేకత కానీ మనం అనుభవిస్తున్నాము అంటే నీ దేవుడు నేను చూడట్లేదు అనే విషయాన్ని నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ మాట నీ హృదయంలోకి రానివ్వద్దు. దేవుడిని చూడట్లేదు ఏంటండి? ఆయన అందరినీ చూస్తున్నాడు. మరి ఎక్కువగా ఆయన యందు భయభక్తులు గల వారి యెడల ఆయన మరి ఎక్కువగా కనుదృష్టి కనబరిచిన దేవుడు ఆయన. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనకి తెలియని విషయం ఏంటంటే మనం అనుభవిస్తున్న వ్యతిరేక పరిస్థితుల్లో నీతో కూడా ఉండి నడుస్తున్నవాడు ఆయన. నీ తల్లిదండ్రులు నడవకపోవచ్చు, ఒకవేళ నీకు భర్త కానీ లేదా భార్య కానీ నీతో పాటు ఆ సమయం నడవకపోవచ్చు, నీ బిడ్డలు నడవకపోవచ్చు, నీ స్నేహితులు నడవకపోవచ్చు, నువ్వు నమ్మిన వారు నడవకపోవచ్చు, నువ్వు బాగా ఇష్టపడిన వారు నీతో ఆ సమయంలో నడవకపోవచ్చేమో, కానీ నిన్ను పిలుచున్నవాడు, నిన్ను ప్రేమిస్తున్నవాడు, నీకు కనబడిన వాడు మాత్రం నీతో నిత్యము నడుస్తూనే ఉంటాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మనం యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములు నివసించువాడును అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్ఠ నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ సన్నిధానంలో నేను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి ప్రభువా నీవు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, శ్రేష్టమైన సమయంలోకి మేము వెళ్తుండగా దేవా, మానవ స్వరంను పూర్తిగా మరుగుపరిచి ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో, ఎవరైతే నీ వాక్కు వరకు ఆదరణ కొరకు వచ్చి ఉన్నారో, నీ మాట వినడానికి ఎంతమంది అయితే వచ్చారో ప్రభువా, వారి హృదయాలు మీరు దర్శించి ఇక్కడ నుంచి వారిని తృప్తిగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ ద్వారా ఇక్కడ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి హృదయము తెరవబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అపవాది ఎవరినైతే బంధించాడో ఇప్పుడు యేసు నామములో వాడిని ఇప్పుడు గద్దించుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నీ వాక్కు చేత దర్శించబడడానికి సహాయం దయచేయండి. నీవే ఈ స్థలంలో మహిమ పొంది ప్రతి వారిని దీవించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మాట నేను చదువుతాను. అందరూ కూడా జాగ్రత్తగా మీ హృదయాల్లో బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ చదువుకోండి. ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, వాక్యము వినడంతో పాటు వాక్యము చెప్తున్న సమయంలో చదువుతున్నప్పుడు కూడా ఏంటి, మేము వాక్యం చెప్తున్నప్పుడు కాదు, చదువుతున్నప్పుడు మీరు కూడా చదివితే చదువుతున్న వాక్యం మీ హృదయాల్లోకి వెళ్తుంది. కొంతమంది ఏంటంటే త్వరగా పేజీలు తీయలేక ఎవరో చెప్తారో విందామని చూస్తారు. ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తున్నా ఏంటంటే, వారు కూడా ట్రై చేయండి చదవడానికి. ఇంటి దగ్గర మనం ఒక గంట ఖాళీ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న పుస్తకాలన్నీ మనం తీయగలిగితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం నెతుక్కోవాల్సిన పని లేదు. ఎంతమంది ఎత్తుతున్నారు ఇక్కడికి వచ్చి? మీరు నెతకూడదంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను ఏంటంటే, ఇంటికి వెళ్ళి పుస్తకాలన్నింటినీ కూడా చదవండి. ఎదర పేజీలో ఉంటాయి కదండి, పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్నోకన్నా ఉన్నాయి. మీకు ఎందుకన్నా 36 అంటండి. చెప్పలు కొట్టున్నా సార్, జశ్వంత్కి చెప్పలు కొట్టున్నా సారి, అవి కొట్టరేంటి? ఎన్ని ఉన్నాయి? మరి 36 అంటే ఎవరిని కొట్టాలి?
నన్ను కొట్టాలి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 27, 29? సరంగా చెప్పడం పట్టిందా సరే? తప్పు చెప్పమని చెప్పకూడదు ఈసారి నుంచి. దానికి స్తోత్రం కలిగిన గుర్తుండిపోతాయి కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్నారనుకోండి, పేరు చెప్పిన వెంటనే టక్కు మంది తీయడానికి మీకు కుదురుద్ది. బైబిల్ గ్రంథాలు అందరికీ ఉన్నాయమ్మా. నాకు బైబిల్ లేదన్న చేతులు ఎత్తండి. పర్లేదు, తప్పేం లేదు, అదేం పాపం కాదు కదా. నేటి దినాల్లో ఫోన్ లేకపోతే పాపం కానీ బైబిల్ లేకపోతే పాపం కాదు. ఇంకెవరున్నారండి? దేవుడు మీకు ఈ నెలలో బైబిల్ అనుగ్రహించును గాక. అంటే మీ దగ్గర 200 ఉన్నాయా? దేవుని స్తోత్రం కలిగిందా? చెప్పండి. జియో నెల రీఛార్జ్ ఎంత? 600. అబ్బో, గట్టిగా వేసుకున్నాడు అయితే. అమ్మా, ఒక నెల మనం రీఛార్జ్ ఆపేసుకుని బైబిల్ గ్రంథం కనుక్కుంటే దేవుడు జియోలో నుంచి వచ్చే జ్ఞానం కంటే బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చే జ్ఞానం చాలా విలువైందిగా నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకోసం రాజమండ్రి నుంచి బరువు మోసుకుని తీసుకొచ్చానండి. ఏం తీసుకొచ్చాను? అర్థమైందా? దేవునికి స్తోత్రం. మంచిది. ఒకసారి చదువుతాను. యెషయా గ్రంథము 617వ పేజీ, పాత నిబంధన గ్రంథములో 15వ వచనము, 57, 15వ వచనం చదువుతున్నాను చూడండి. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే ఈ పదము ప్రవక్త అయిన యెషయా దేవుడు తనతో మాట్లాడిన వాని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు? ఒక 4 లక్షణాలు చెప్తున్నాడు. ఏంటంటే మొదటిది, ఆయన మహాగణుడు. ఎవరండి? గనులు ఉన్నారు భూమి మీద. ఘనతను వహించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే వారికి మించిన వాడు ఈ మహాగణుడు. ఎవరంటే దేవాది దేవుడు అని యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మహోన్నతుడు. ఉన్నతమైన వారు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడికి ఎప్పుడు ఇచ్చినా సరే మొదటి స్థానమును ఇస్తూ ఆయనను పొగుడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఆయనకు మాత్రమే ఆ పేరును, ప్రఖ్యాతలు చెల్లుతాయండి. దేవునికి స్తోత్రం. మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు, నిత్యము నివసించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు భూమి మీద? నిత్యము, ఆది నుండి అంతము లేని వాడుగా ఎవరున్నారు అంటే దేవుడు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడు చెబుతున్న మాటలు ఏంటంటే, నేను మహోన్నతమైన స్థలములలో, ఆయన ఎక్కడ నివసిస్తాడంటండి? మహా ఉన్నతమైన స్థలము. మహా చెప్పండి అందరూ. ఉన్నతమైన స్థలము. భూమి మీద ఎక్కడ మహా ఉన్నతమైన స్థలం ఉంది చెప్పండి? భూమి మీద కాస్ట్లీ ప్లేస్ ఎక్కడ? ఎక్కడండి? కాస్ట్లీ ప్లేస్ అండి. మంచి కాస్ట్లీ ప్లేస్ చాలా ఉన్నాయండి, 1-2 లేవు. ఫ్లైట్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి. 10 లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుని లగ్జరీగా వెళ్ళడానికి ఉన్నాయి. ట్రైన్లో కూడా ₹1,00,000 టికెట్ కొనుక్కుని లగ్జరీగా వెళ్ళే ఉన్నాయి. బస్సులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనిషి దృష్టిలో మహా ఉన్నతమైన స్థానాలు. దేనికి స్తోత్రం. కానీ దేవుడు ఒక మహా ఉన్నతమైన స్థలంలో నివసించేవాడు. ఎక్కడంటే పరలోక రాజ్యములో. దేనికి స్తోత్రం. పరలోక రాజ్యములో పరిశుద్ధమైన స్థలం ఉంటుంది. అక్కడ ఏముంటదండి? అక్కడ ఏ మాత్రము చీకటికి స్థానం లేదు, చెడుకి స్థానం లేదు, కీడుకు స్థానం లేదు. దేవాది దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన నివసిస్తున్నటువంటి ఆ స్థలము, సరౌండింగ్ అంతను కూడా పరిశుద్ధముగా ఉండబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ స్థలములో నివసిస్తున్నటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. ఆయన చేసే పని ఏంటంటే మహా ఉన్నతమైన స్థలం నివసించే దేవుడు అని. కానీ ఆయన ఎక్కడెక్కడ ఉంటున్నాడో కూడా చెబుతున్నాడు. కింద ఒక్కొక్కటి చదవండి. అయినా గాని వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవం చేయడానికి ఎవరి అంటండి? సరే చెప్పండి అమ్మ అందరూ కూడా. వినయము అనే పదాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నారా? తెలిసా పోనీ వినయం అంటే? దొంగ వినయాలా, నిజమైన వినయాలా? మీకు తెలిసింది ఏ వినయాలు? ఎలా చెప్పుకోసా నాకు చూపించి, చెప్పగా చూపించి. నువ్వు చెప్పుకోసారి దొంగ వినయాలగా, నిజమే కదా. ఇది నిజమే వినయా, దొంగ వినయా చెప్పండి. ఏమండి? ఏదో పడేది నా మొక్కని కథంలో దొరుకుతుంది, నాకు సంతోషం. ఏమండి? అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవం చేస్తారంట దేవుడు. మీకు వినయం ఎప్పుడు వస్తుందో
ఆ సమయం మీకు తెలుస్తుంది. ఒక రోజున ప్రతి ఒక్కడు వినయంగా ఉంటాడని నేను చెప్పను, ఆ దొంగ వినయాలు చూపిస్తాడని కూడా నేను చెప్పను. ఒక రోజున వినయము అనే క్రియ నీ జీవితంలో మొదలవుతుంది. ఆ వినయము దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. వినయం ఎప్పుడు వస్తుందంటే ఒక మనిషి నలిగిపోయినప్పుడు వస్తుంది. ఇప్పుడు నేటి దినాల్లో ఎవరన్నా నలిగిపోతుంటే చిరాకు వస్తుంది, వినయం రావట్లేదు. అవునండి, ఎవరన్నా బాధలో ఉన్నాడు, ఎవరన్నా బాబు అంటే నా దగ్గర అసలుకే చిరాకు ఉన్నాను, నేను వచ్చాను కొన్నా కూడా ఎంత లేవా అంటారా? ఈ పదాలు వస్తున్నాయండి, వినయమైన మాటలు వస్తున్నాయా? ఇందులో ఎంత వినయం ఉంది? దేవుని స్తోత్రం కలిగిందిగా. ఇలాంటి వాళ్ళు దేవుడు చూస్తాడంటే, అలాంటి వాళ్ళ ప్రాణాన్ని దేవుడు నెమ్మది పొరుస్తాడంట. దేవుని స్తోత్రం కలిగిందిగా. ఇందులో ఏ ప్రాణం మన దగ్గర ఉందో, ఏ వినయం మన దగ్గర ఉందో ఒక్కొక్కటిగా మీరు తీసుకోండి. దేవునికి స్తోత్రం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడుండే స్థలము? మహోన్నతమైన స్థలములో నివసించే దేవుడు ఆయన. మహా ఉన్నతమైన ప్రదేశములో ఆయన ఒక్కడే. ఒక మాట ఉంది, పత్రికల్లో రాస్తున్నాడు పౌలు, ఆయన మాత్రమే నివసించుచు మరెవ్వరూ కూడా ఆయన ఎద్దకు వెళ్ళలేనటువంటి సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర కానీ దరిదాపుల్లోకి వెళ్ళడానికి దేవదూతలకు కూడా ధైర్యం లేదు. ఎవరికి లేదు? దేవదూతలకు కూడా ధైర్యం లేదు. ఎందుకంటే వారు తమ దృష్టిలో వారు అనుకుంటున్నారు ఆయన చాలా పరిశుద్ధుడైన వాడు. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన నివసిస్తున్న స్థలము కూడా అతి పరిశుద్ధమైన స్థలము గనుక మేము ఆయనకు సమీపించలేము అని చెప్పి వారు తమ హృదయాల్లో అనుకుంటూ భయపడుతూ, యెషయా రాస్తున్న ఆ గ్రంథంలోనే కనబడుతుంది కదా, వారు కలిగినటువంటి 6 రెక్కల చేత ఒక 2 రెక్కలు ఏం చేస్తారంటే వాళ్ళు ముఖాన్ని కప్పుకుంటున్నారు. ఇంకో 2 రెక్కల చేత తమ శరీర భాగాన్ని కప్పుకుంటున్నారు. మరి 2 రెక్కల చేత వారు ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో దేవుని మహిమపరుస్తుంటే గడప కమ్ముల యొక్క పునాదులు అదురుతున్నాయంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలాంటి ఉన్నతమైన దేవాది దేవుని యొక్క స్థలంలోనికి దేవదూతలు కూడా వెళ్ళలేదు. ఏమండి, ఆయన నివసించే స్థలము అతి పరిశుద్ధమైనది. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నేను అక్కడ ఉండేవాడినే, ఉన్నతమైన స్థలంలో నివసించేవాడిని. అయినప్పటికీ ఆయన ఎవరి దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు అంటే వినయము గల వారి యొద్దకును, నలిగిన మనస్సు గల వారి యొద్దకును, దీన మనస్సు గల వారి యొద్దకు అని రావడానికి ఇష్టపడుతున్నాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఈ 3, ఫస్ట్ ఏంటి? వినయము, నలిగిన హృదయము, దీన మనస్సు. ఈ 3 మన దగ్గర ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంది? ఈ 3 అనుభవించడం ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చిన్నపిల్లలకి ఇది తెలియదంట. ఏమండి? వినయము, దీన మనస్సు, నలిగిన హృదయం. ఈ 3 మన జీవితంలో ప్రవేశించినప్పుడు లేదా మనం కలిగి ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉంది మన ప్రవర్తన? చిరాకు పడతా ఉంటామా అండి? ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉంటామండి. ప్రశాంతంగా ఉంటావా? నిజంగా అంటారా? చెప్పండి. అలా చూస్తారేంటండి బాబు, నిద్ర వస్తున్నట్టు. నాకు నిద్ర వచ్చేస్తుంది ఏమో చూస్తుంటే. హిప్నటైజ్ చేస్తున్నాడు. నువ్వు పడుకో నన్ను హిప్నటైజ్ చేస్తా కూర్చోబెట్టాక. అమ్మ మీరు పడుకోకండి, నన్ను పడుకోబెట్టకండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వింటర్ సీజన్ గా కొంచెం అలాగా ఉంటుంది. చెప్పులు కొట్టండి గట్టిగా గట్టిగా. ఎందుకు కొట్టుతున్నానంటే ఇక్కడి నుంచి మరలా మనకి శక్తి వచ్చి నిద్రపోద్దని. నిద్ర వచ్చినప్పుడు ఇంకొక ఐడియా చెప్తాను, మీకు చేస్తారా? 2 చేతులు పెట్టుకుని టపా కొట్టేస్తారు. ఇంకొక అవకాశం ఇవ్వకండి. మీ పక్కన వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వద్దు. ఎవరేం చేస్తారు? మీ చేతులతో ఇక్కడ ముద్దులు పెట్టేసుకోండి. అలాగా సౌండ్ వచ్చినా పర్లేదు. మీకు సౌండ్ వస్తే పక్కన వాళ్ళు నిద్రపోవాలి. అలాగా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎక్కడ నివసించడానికి ఇష్టపడుతున్నాడు అంటే వినయము గలవారి యొద్దను, నలిగిన హృదయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను ఆయన నివసించుచున్నాను అని చెప్పి ఆయన తన నోటితోనే మాట్లాడుతున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో కృంగిన సమయాలు మనకు తెలుసు. ఏమండి? ఒంటరి బ్రతుకులు అనిపిస్తున్న దినాలు మనకు తెలుసు. ఆ దినములలో ఆ సమయములలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ చుట్టుపక్కల ఎవరు ఉన్నా లేకపోయినా
ఎవరో ఒకరు ఉంటారని ఆశించిన వారు కూడా నీతో లేకపోయినప్పటికీ కూడా నీ దేవుడు అతి పరిశుద్ధమైన స్థలమును విడిచిపెట్టి నీకు పక్కనగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన నీ పక్కన ఉన్నాడనే విషయం కనుక నువ్వు గుర్తెరగగలిగితే నీలో ఉన్న దుఃఖం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. దేనికి స్తోత్రం. ఎందుకంటే ఆయన నివసించే స్థలము సంతోషకరమైనది అని అంటున్నాడు కదా. వారిని ఏం చేస్తాడంటే ఆయన ఉల్లసింపజేస్తాడు. ఏడుస్తూ ఉండేవాడు ఎవడన్నా డాన్స్ చేస్తాడా? బాధలో ఉన్నాడు ఎవడన్నా డాన్స్ చేస్తాడా? చేస్తారండి? చేస్తారు కదండి. మరి పోయినప్పుడు తీసుకెళ్తున్నాడు వెనకాల డాన్స్ లేకపోతే డబ్బులు వేసుకుంటూ నవ్వు చెప్తున్నారు ఏంటి అండి? చూడలేదు ఎప్పుడు మీరు? ఎవరన్నా బకెట్ తంతారా? బకెట్ తన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక నలుగురు మోసుకెళ్తారా? మోసుకెళ్ళినప్పుడు ఎదరి నుంచి డప్పులు కొడతా ఉంటారు. ఒక నలుగురు ఏం చేస్తారు? స్టెప్లు వేస్తారా? అలా అక్కడే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితము కృంగినప్పుడు నీ హృదయములో నిజమైన ఉల్లాసమును కలిగింపచేవాడు యేసు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆనందం అని అడిగితే ఆయన నీకు పక్కనే ఉంటున్నాడు. ఎవరండి? ఆయన నీ పక్కనే ఉంటున్నాడు. అది నువ్వు మర్చిపోయావు, లేదా గుర్తెరలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఆయన ఎక్కడో ఉన్నట్టు వాడు నీ పక్కకు రావడం అనేది ఆశ్చర్యకరమైన కార్యం కాదంటారా? అంతకంటే ఆశ్చర్యకరమైన కానీ నీ జీవితంలో ఇంకేం జరగాలి? అడుగుతాను ప్రభువుని. మన ప్రభు అద్దె ఇచ్చేనైనా, ఇది ఇచ్చేనైనా, అదేసేనైనా, ఇదేసేనైనా, మొత్తం నాకు ఇచ్చే ప్రభు, భూమిని చుట్టేసి నా జేబులో పెట్టే ప్రభు, బ్యాంక్ అంతా నా వెనకాల ఉండాలి ప్రభు, ఇవన్నీ మాట్లాడుకుంటాం. అన్నిటికంటే ఉన్నతమైన దేవాది దేవుడు నీ పక్కన ఉన్నాడంటే ఇంకా మనకి ఏం కావాలో పాట పాడని గుర్తుందండి. మరి నిజంగా పాడారు అబద్ధంగా పాడారు నాకు తెలియదు, కానీ ఆయన ఉంటే ఇంకేం కావాలి? ఏమన్నా కావాలో నీకు చెప్పండి. ఆయన అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, నీకేం కావాలన్నా సరే మీకు అనుగ్రహించబడుతుంది. స్తోత్రం. మనం మీ ఇక్కడ చెప్పిన అనపతులు చెప్పిన నాకు తెలియదు, ఇక్కడ గుర్తుందో. మనం ఏదైతే ఆశిస్తున్నామో దేవుడు దాన్ని దూరం పెడతామంటాడు. ఇక్కడ చెప్పానండి, గుర్తుందా మీకు? మనం ఎగబడిపోతాం, అది నాకు కావాలి, ఇచ్చే 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 అంటావా? నువ్వు ఎంత ఇచ్చే ఉంటుంది నీకు అంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మన జీవితంలో ప్రభువుని మొదట కోరుకుందాం. ఏమంటే ఆయన ఎప్పుడు ఎంతమంది కోరుకుంటున్నారండి? ఏదో ఒకసారి 2 సార్లు ఆదివారం శుక్రవారం కోరుకున్నాం, కానీ మిగతా రోజులు ఆయన మనకు అవసరం లేదు. ఆయన కోరుకోండి. ఆయన నీతి రాజ్యం ఆయనై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్న దేవుడు. ఆయన నీతో ఉంటే సమస్తమైన నాకు ఎందుకు చేయలేడండి? మన కొరకు ప్రాణం పెట్టుటకు సైతం ఆయన వెనుదిరగలేని దేవుడు కదా. మన కొరకు భారమును పోయడానికి ఆయన వెనుదిరగలేని దేవుడు కదా. గాయపరచడానికి, అవమానములు పొందడానికి ఆయన వెనుతిరగలేని దేవుడు కదండి. ఒకసారి ఏం జరిగిందంటే, నా స్కూల్ జరుగుతున్న కాలంలో మామూలు కాదు, ఎవరు మామూలు కాదండి. ఇక్కడ ఎలా కూర్చుని ఏదో మంచిలో నెట్టుతున్నాం, కానీ ఎవరు మంచోళ్ళం కాదు అండి. ఒకసారి ఏం జరిగిందంటే, ట్యూషన్ చాలా ఉన్నాయి, 1-2 కాదు. ట్యూషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చెప్పాలంటే ట్యూషన్ పెట్టినప్పటి నుంచి నేను కొంచెం సీనియర్. 6th క్లాస్ నుంచి ఆ ట్యూషన్ పెట్టడం వల్ల 10th క్లాస్కి వచ్చేసరికి ట్యూషన్లో మేము సీనియర్స్ అయిపోయాం. అంటే మా సార్ ఏం చెప్పినా మాకు చెప్పేవారు. ఏదన్నా మాతోనే షేర్ చేసుకుని ఏమన్నా చేయాలన్నా కన్సల్ట్ చేసి ఇలా చేద్దాం అలా చేద్దాం అడుగుతుంటారు. అలాంటి వాళ్ళం ఒకసారి ఏం చేస్తుంటే నైట్ క్లాసులు అని చెప్పి సినిమాకి వెళ్ళిపోయాం. అంటే పోటీ పడి వెళ్ళేవండి. నువ్వు అని సాల్వ్ చేసావా, నేను ఈసారి దాన్ని నిన్ను క్రాస్ చేస్తా అని చెప్పి ఇంట్లో ఏమో నైట్ క్లాస్ అని చెప్పేసి సినిమాకి వెళ్ళిపోయాం. దురదృష్టం అదృష్టం తెలియదు, కానీ మా ఫ్రెండ్ ఒకడు వెళ్ళి ఏం చేసింది, ఇంట్లో చెప్పేశాడు మొత్తానికి. నైట్ సైలెంట్గా వెళ్ళిపోయి ఇంటి దగ్గర నేను బయట పడుకున్నాను, మా ఇంట్లో మంచం వేసి పడుకుని పోయా. పొద్దున్నే మా అమ్మగారు వచ్చి సినిమాకి వెళ్ళావా అన్నారు. మొత్తం కింద నుంచి పోయేదాకా నరాలన్నీ షేక్ అయిపోయినాడు. లేదు లేదు లేదా, మీ సార్ ఒకరిని పంపించాడు చెప్పడానికి అన్నాడు. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత జనాలందరి ముందు మళ్ళీ ప్రెస్టేజ్ ఇష్యూ, ఎందుకంటే సీనియర్స్ కదండి. రాత్రి సినిమాకి వెళ్ళి నుంచోండి రా అనగానే లైన్గా నుంచున్నామని, మీరు వెళ్ళి బయట నుంచి ఉన్నారు. ఒక పక్కన లోపడే ఉంటుంది సీనియర్స్. మమ్మల్ని నిలబెట్టాడు మా సార్. ఆయన ఒక మాట, ఇంటికి వెళ్ళి పేరెంట్స్ని తీసుకురండి ఏమన్నారండి. 2 తీసుకొచ్చారండి, నేను తీసుకురాలి. మా ఇంట్లో ఏమంటారంటే, నేను రాను, నువ్వు నాకు అక్కడికి వెళ్తే మా పరువు పోద్దని చెప్పి మా ఇంట్లో. ఈయనేమో నువ్వు తీసుకొద్దని కానీ రావద్దని ఈయన. అలా కాలం కలిపేసి మా ఇంట్లో రాకుండా చేస్తారండి. దేవుని స్తోత్రం కలుగుగా. మనం ఒకవేళ అవమానకరమైన కార్యం జరిగించినప్పుడు మన తల్లిదండ్రులు కూడా ఆ స్థలానికి రావడానికి ఇష్టపడరు. అవునండి,
మన పిల్లలు తప్పు చేయడం తెలుసుగా మనకి. స్కూల్లో ఏం చేస్తారు, మీ పేరెంట్స్ని తీసుకురాలంటారు. మన వాళ్ళు ఏదో చెప్పేసి అమ్మ రాకపోతే కుదరదమ్మా, ఇదమ్మా అని చెప్పేసి అనేటప్పటికి నువ్వు నా పరువు తీసేస్తున్నారు, నాకు తల కొట్టేసినట్టు అయిపోయింది ఇవన్నీ అంటూ ఉంటాం. మరి మన దేవునికి ఎన్నిసార్లు మనం అలా చేస్తుంటాం అండి? మన దేవునికి నేను ఒకటే చెప్పాను, అలాంటి జీవితాలు మీకు చాలా ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు పేరెంట్స్ని స్కూల్కి తీసుకెళ్ళడం, ట్యూషన్ తీసుకెళ్ళి పనులు చేయడం, ఇలా చాలా ఉన్నాయి. కానీ మన దేవుడు అతి పరిశుద్ధమైన దేవుడు అయి ఉండి తన బిడ్డలుగా ఉన్న మనం ఎలాంటి వారమో తెలిసి కూడా మన దగ్గరకు రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఆయన అవమానములు భరించడానికి కూడా వెనక తిరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన తల్లిదండ్రులను ఆలోచిస్తారు ఏమండి, మనం చేసిన తప్పును బట్టి ఒకవేళ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు కూడా బాబా నేను రాలేను, అయ్యి బాబా మా పరువు పొద్దున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరువు సంబంధించిన పనులు చాలా మనం చేసినప్పటికీ మన దేవుడు మన విషయము చేసినటువంటి నిందలు అవమానములు పొందుకోవడానికి కూడా ఆయన ఎంతగా ప్రేమించాడంటే తనకు అవమానం కలిగినప్పటికీ కూడా దాన్ని లెక్క చేయనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిన్ను ఒకవైపు చూస్తున్నాడు ఏంటంటే నువ్వు నలిగి ఉన్నావేమో, నీ జీవితం కృంగిపోతుందేమో, ఆ జీవితం నీకు ఉండకూడదని చెప్పి ప్రభు ఎప్పుడు నీ పక్కన సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం కలిగి ఉండాల్సింది ఏంటో చెప్పనా? వినయం. నేర్చుకోవాలండి. వినయం వెంటనే రాదు. అది యేసు ప్రభు ధన్యతలు చెప్పాడు చూసారా? ఒకసారి ధన్యతలు ఎవరు నాకు చెప్పగలుగుతారా? శాసనం చేయొద్దు కానీ చూసి చదివిపోయినారు. చూసి చదవండి త్వరగా. ఆదికాండము 4వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండం 5వ అధ్యాయం అండి చదవండి. ఎందులో ఉంటదండి ఇది? ధన్యతలు ఎందులో ఉంటాయి? మార్క్స్ వార్త. మార్క్స్ వార్తలో కూడా ఉంది తెలుసా మీకు విషయం? బైబిల్ చదవాలి అందుకే. చదవండి. విగ్రహం ఏంటమ్మా నీకే తెలుసు అన్నట్టు చెప్పు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదవండి ఒకసారి త్వరగా. ఆత్మ విషయమై ఎవరు ధన్యులు? దీనులు. వినయంతో కలిసిన మాట ఇది. దీనులైన వారు ధన్యులు. అదమ్మా పరలోక రాజ్యం అంటే నువ్వు అక్కడికి వెళ్ళం కాదు, పరలోక రాజ్యం ఏర్పాటు చేసిన వాడు నీతో ఉంటాడు. దానికి స్తోత్రం కలుగునుగా. మన దృష్టి ఎప్పుడు కూడా పైకి వెళ్ళవే కానీ ఆ నీతో ఉంచుకునే దృష్టి మాత్రం మనకు ఉండదు. ఇప్పుడు నీ గమ్యం ఏంటంటే ఏం చెప్పామన్నా? పరలోక రాజ్యం. అమ్మా అసలు ఆయనే లేకపోతే పరలోక రాజ్యం ఎక్కడ చెప్పండి? పరలోక రాజ్య వైభవం కూడా చల్లారిపోతే ఆయన లేకపోతే. ఆయన ఉంటేనే పరలోక రాజ్యానికి విలువ. దేనికి స్తోత్రం కలుగునుగా. మనం ఒక్కొక్కసారి చెప్పాలి ఏంటంటే నేను నా దేవునితో ఉండడానికి వెళ్ళాలి. ఎక్కడికమ్మా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను వినట్లేదు అంటండి. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు వాళ్ళు హెచ్చరించిన వాడు మాట అంట్లా. దేవునికి ఏమొచ్చింది అక్కడ? కోపం వచ్చింది. కానీ తప్పదు, ఎందుకంటే పిలుచుకున్నాడు కదా. మోషే అంటాడు, మోషే వెళ్తున్నా వల్ల కాదు, నువ్వు ఎలా భరించేసుకో, నేను మీతో రాను ఇంకా. ఎందుకంటే మీతో వచ్చిన ఎడల వీరు పదే పదే చేస్తున్న తప్పుదలను బట్టి నా ఉగ్రత వారి మీదకి వస్తుందేమో అని చెప్పి దేవుడు రాను అని చెప్పాడు. మోషే ఏమన్నాడు? సరే నేను నడిపించేస్తాను, నువ్వు రాస్తానడా? నువ్వు రాకపోతే మేము ఎక్కడికి వెళ్దాం? అసలు నువ్వు రాకపోతే ఆ కనాన్ దేశం మాకెందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వే లేనప్పుడు ఆ వాగ్దాన దేశాన్ని మేమేం చేసుకుంటాం అన్నారండి. మన దేవుడు మనతో లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వ్యర్థమే. మన దేవుడు నీతో లేకపోతే నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా వ్యర్థమే. మన దేవుడు మనతో లేకపోతే మనం బ్రతుకుడు వ్యర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. ఇంకా సాత్వికులు ధన్యులు. ఉందండి మన దగ్గర, ఉందండి సాత్వికము. ఈ సాత్వికము, వినయము, ఫస్ట్ చదువు, దీనత్వము, ఇవన్నీ ఒకే కేటగిరీకి సంబంధించింది. పర్యాయ పదాలు అంటారు చూడండి, అలాంటి సంబంధమైనవి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు, తిండి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. తృప్తిపరచబడ్డావా? ఇప్పుడు దేనికోసం ఆకలి దప్పులు? తిండి కొరకు ఆకలి దప్పులు. వారు ఏమవుతారు అంటండి? తృప్తిపరచబడతారు. ఇంకా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుకుంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఒక ఉద్దేశం పెట్టుకుందాం. పరలోక రాజ్యం అంటే మనం వెళ్ళే స్థలము కాదు, దేవునితో నిత్యము నివసించే స్థానం అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి స్తోత్రం. ఈ ప్రాంతంలో ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావో, ఆయన మీద పూర్తిగా నువ్వు ఆధారపడి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ ఆయన యందు నువ్వు ఆనందిస్తా ఉంటావో, ఆ స్థలంలో కూడా నువ్వు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నట్లే. దానికి స్తోత్రం. హల్లెలూయా. మన విషయంలో వినయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరికి ప్రాముఖ్యమైందంటే, యేసు ప్రభు దగ్గర శాశ్వత కాలం ఉండడానికి ఇష్టపడేవారు వినయ మనస్కులు గలవారై ఉండాలని చెప్పి ప్రభు ఆశిస్తున్నాడు. దానికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన దగ్గరికి ఏం చేస్తాడంటే, వచ్చుతూ వెళ్తూ ఉన్నాడంటే, వినయం వైపు వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తాడు, వినయం పోయినప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన నిజంగా చెప్పాలంటే అలసట్లేదు, చిరాకులేదు. మనమైతే నిజాలు తిరగం. ఒక 2-3 సార్లు చూసి ఆ ఇళ్ళు స్థిరమైన వినయం లేదు రా వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆయన అలా కాదు. నువ్వు ఎప్పటికన్నా స్థిరమైన వినయాన్ని కలిగి ఉంటావేమో అని చెప్పి నీ దగ్గరికి వచ్చి వెళ్తా ఉంటాడు ఆయన. దానికి స్తోత్రం కలుగునుగా. మీ జీవితంలో వినయము చూపించిన సమయాలు ఉన్నాయి. నాకు కాదు, మనుషులకు కాదు, దేవునికి. ఎవరికి? దేవునికి వినయం చూపించిన సమయంలో మన హృదయాల్లో ఉల్లాసం అనేది ఉందా లేదా అండి? మన హృదయము సంతోషంగా ఉందా లేదా? మన దగ్గర శ్రమలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, కానీ దేవుని విషయంలో మనం కనపరిచినట్టు వినయము, నిజమైన వినయం ఏం చేస్తుందంటే మన హృదయాల్లో నిజమైన సంతోషాన్ని శాశ్వత కాలం ఉంచుతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితంలో మన హృదయం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని విషయంలో సంతోషించేదిగా ఉండాలి. ఎప్పుడు అలా జరుగుతుంది అంటే మనం ఏం చేయాలంటే వినయము గలవారంగా దేవుని దగ్గర మనం కనబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకసారి ఆగుతాం. దేనికి స్తోత్రం కలుగునుగా. మన యందు ఏం పాడుతున్నాడు ఆయన? ఒకసారి అందరూ నా వైపు చూడండి అమ్మా. నిజంగా మీలో జాలి మొహాలు ఎవరి దగ్గర కనబడుతున్నాయి? ఉన్నాయా? మన అన్ని జాలి మొహాలేనండి. పెట్టండి ఒకసారి, జాలిగా పెట్టండి మొహం సార్ అన్న. వదిలేరేటండి, నమ్మని చెప్పట్లే. ఒక్క దాని మీద ఎప్పుడు చెప్పింది అంటే జాలిగా పెట్టండి మొహం సార్. జాలిగా అమ్మా. అయ్యో టిప్పులు పెట్టిందండి, ఎవరు పెట్టలేదు అండి. అబ్రాం గారు కొంచెం దగ్గరికి వచ్చారు, పూర్తిగా రాలేదు, ట్రై చేశారు, పర్లా. జాలి గల మనస్సు ప్రభు నీ మీద చూపిస్తున్నాడు అండి. అసలు మన మీద జాలి చూపించేది ఎవరున్నారు చెప్పండి భూమి మీద? ఏమండి, ఈ భూమి మీద మన మీద జాలి చూపించేవారు ఎవరున్నారు? జాలి పడడం విషయంలో దేవునికి మించిన వారు ఎవరు లేదండి. మనం కూడా చాలాసార్లు జాలి పడతాం, కానీ ఎక్కువసేపు పడం. ఎక్కువ జాలి పడినా మనకు ప్రమాదమే. అవునంటారా? ఎక్కువ జాలి పడినా ప్రమాదమే. జాలి ఎక్కువ పడే కొద్ది ఏం చేద్దాం, నెత్తెక్కేస్తూ ఉంటారు. మొత్తానికి జాలి తీసేస్తున్నాం మన దగ్గర. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నమాట, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తద్దరినా నా కృపను విడిచిపోదు. దేవునికి స్తోత్రం అండి. ఆయన కృప ఎంత బలమైందో ఇక్కడ చెప్తున్నాడు. పర్వతములు తొలగిపోవడం అనేది అసాధ్యం అండి. పర్వతములు తొలగిపోవడం అనేది అసాధ్యమైన పని. జరుగుతుంది, కానీ ఎప్పుడు జరుగుద్ది? కొన్ని దినాల శ్రమ అక్కడ జరిగినప్పుడు ఆ పర్వతం అక్కడి నుంచి తొలగబడుతుంది. మెట్టలు దద్దరిలో అంటే గొప్ప గొప్ప కొండలు లాంటివి కూడా కదలడం అనేది కూడా అసాధ్యమే. ఎప్పుడు జరుగుతుంది? భూకంపాలు వచ్చినప్పుడు, లేదా మైన్స్ పెట్టి పీల్చినప్పుడు అవి కూడా కదులుతాయి. అవన్నా కదులుతాయి. అవి కదలడమే అసాధ్యం అయితే కదల్చబడుతున్నాయి. అవైనా కదులుతాయేమో కానీ నా కృప మిమ్మల్ని విడిచిపోదు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప నీ వెనకాల వస్తుందండి. మనం చెప్పాలంటే కృప వెనకాల పరిగెట్టాలి. ఇక్కడేం జరుగుతుందంటే కృప మన వెనకాల పరిగెడుతున్నాడు. కృప వెంబడి కృపతో ఆయన మనం నింపుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కృప నిన్ను ఆవరించి ఉన్నందువలన నువ్వు ఎన్ని మార్లు
అవమానకరమైన కార్యములు చేసినప్పటికీ, ఎన్నిసార్లు దేవునికి విరోధమైన జీవితం నువ్వు జీవించినప్పటికీ ఆ కృప నిన్ను ఏం చేస్తుందో తెలుసా? కదలనివ్వకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో పరిగెడతారన్న, అక్కడిక్కడ పరిగెడతారు. అక్కడ ఇది దొరుకుతుందంటే అక్కడ పరిగెడతారు. ఆ రోజున ఇలా దర్శనం చేసుకుంటే మంచిదంట. ఎంతెంత దూరాలన్నా సరే వారు పరిగెడుతున్నారు. వారు ఎంత డబ్బును ఖర్చు పెట్టన్నా సరే తెస్తున్నారు. కొంతమంది పాదయాత్రలు చేస్తున్నారు. ఏమన్నా నడిచి వెళ్ళట్లేదా? మన ఎదురుగా ఎంతమంది చూసి ఉంటాం. మన దేవుని మందిరం నడిచి రావాలంటే అమ్మ బాబోయ్ అనుకుంటూ ఉంటాం. వాళ్ళు కొన్ని దినాల ప్రయాణం చేసుకుని ఏదో లాభం పొందుకోవాలని, దాని కృప అనుకుందాం, ఏదో కృప పొందుకోవాలని చెప్పి వారు ఎన్నో రోజులు ప్రయాణాలు చేసుకుంటూ వారి దగ్గరికి వెళ్తున్నారు. మరి దేవుడు నీ వెనకాల పరిగెడుతున్నాడు, తెలుస్తుందా? ఆ కృప నీకు లేకపోతే నీ జీవితంలో ఏ మాత్రం కూడా రక్షణ దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కృపను మనం ఏం చేయాలి తెలుసండి? గట్టిగా పట్టుకోవాలి. మనము ఆ కృపను మనం పొందుకొని మరి ఎక్కువైన కృపలోనే మనం నివసించడానికి ప్రయత్నం చేయాలి, కానీ కృప నుంచి తప్పించుకునే వారంగా మనం జీవించకూడదు. ఆ కృప ఏం చేస్తుందంటే మన జీవితాన్ని అంతం వరకు దేవుళ్ళు నడిపిస్తూ ఉంటది. దేవునికి స్తోత్రం. లోకంలో ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ఎన్నో వ్యాధులు మనుషులు నిలబడి చేస్తున్నాయి. ఎన్నో రోగముల చేత ఎంతో మంది కొట్టబడుతున్నారు. ఒకటి రెండు లేదండి, చాలా ఉన్నాయి. కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెడితేనే కానీ వారి ప్రాణాలు బయటకు రావట్లేదు. అందులో కూడా డౌటే, మళ్ళీ దేవుని కృప ఉంటేనే బయటకు వస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి జనాంగం మధ్యలో ప్రభు మనం నిలబెట్టాడంటే ఆ కృప నేను ఎంతగా ఆదరిస్తుందో ఒకసారి ఆలోచించే. ఆ దేవుని కృప నీ జీవితంలో ఎంత కాపుదలిచ్చి మనం నడిపిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. అంటే ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్న వాళ్ళు నేటి దినం హాస్పిటల్లో ఉన్నారండి. మనం ఎక్కడ ఉన్నాం? మందిరంలో ఉన్నాం. ఇది నీ బలం కాదు, నా బలం కాదు, కానీ దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఆయన అంటున్నాడు, ఒక నిబంధన చేసాడు నీతో. చాలా నిబంధనలు ఉన్నాయి, ఇది కూడా ఒక నిబంధన. ఏంటంటే నీతో సమాధానంగా ఉంటాడు. ఎవరు? నువ్వు దేవునితో గొడవ పెట్టుకుంటున్నావు చూసావా, అప్పుడు కూడా నీతో సమాధానంగా ఉంటున్నాడు. మనం ఎవరితో అన్నా గొడవ పెట్టినంటే మనం దానికి రెండింతలు గొడవ పెడతా ఉంటాం అండి. అసలు నువ్వే నన్ను ఒకరితో గెలికో, లేకపోతే నేను ఎందుకు తిడతాను, నీతో నాకు ఎటు గొడవ అంటావా? మరి దేవునితో మనం ఎన్నిసార్లు గొడవ పెట్టామండి? గొడవ పెట్టమంటే అంత యుద్ధం చేయడం కాదండి, యుద్ధం చేయడం కాదు, సాతానుతో కలిసి చేయకూడని పనులు చేయడం. మరి ఆయనకి నీకు విరోధమే కదా. ఆ విరోధమైన సమయంలో ఆయన నీతో చేసిన ఒక నిబంధన గుర్తుపెట్టుకున్నాడు. ఏంటంటే నీతో సమాధానంగా ఉంటాను. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా అని నీ యందు జాలిపడు. మనం తప్పిపోతున్నాడు, మన మీద కోపం రావాలి కదా అసలు. ఏమండి, మనం ఆయన వైపు నిలబడిపోయినప్పుడు మన మీద కోపం రావాలి కదా. ఆయన ఏం కొనుపరుస్తున్నాడంట? ఏమండి, అసలు జాలి మన మీద పడడానికి అర్హత ఉందా? అర్హత ఉందంటారు అసలు చెప్పండి. మన మీద జాలి పడడానికి మనం చేసే పనులు చూసి ఎవరికైనా కోపం వస్తుంది, ఇంట్లో వాళ్ళకే కోపం వస్తుంది, కర్రీ రిగ్వేలో కొడుతున్నారు. ఆయన కొట్టడం మానేసి జాలి పడ్డాడు, నాకు అర్థం కావట్లా అండి. జాలి పడుతున్నాడు నీ మీద. ఒక విషయం దేవునిలో అర్థమవుతుంది ఏంటంటే, మారక ముందే మారినోడికి ఏం చేయాలని చేస్తున్నాడు ఆయన అండి. మారక ముందే మారినోడికి ఏం చేస్తున్నాడు? అన్ని చేస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడు కానీ, నిజంగా యేసు ప్రభు ప్రేమించేవాడికి ఏం చేయాలంటే, మారక ముందే యేసు ప్రభు ఎంత ప్రేమ చూపించంటే ఆ ప్రేమను బట్టి మనం మారిపోవాలి. దానికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు జీవించిన కాలంలో కూడా అదే చేసుకొచ్చాడు. మారలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మారిపోయిన వాళ్ళకి చూపించాల్సినటువంటి ప్రేమ వాళ్ళ దగ్గర చూపించేటప్పటికి వాళ్ళు ఏం చేసేవారంటే మారిపోయారు. యేసు ప్రభు ప్రేమ అలాంటిదండి. మనం ఏం చేస్తాం? అర్హత ఉంటేనే ప్రేమిస్తాం, అర్హత ఉంటేనే జాలి పడతాం. అవునండి. మరి దేవుడు అర్హతలు ఉన్నాయి లేవనే విషయాన్ని చోట ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రం. ఆయన చూసిందల్లా ఏంటంటే జాలి గల మనసుతో ఆయన కృపని మీద చూపించడం మాత్రమే చూశాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చదవండి కింద. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంచలములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదువుదాం, 8కి వెళ్దాం, కంగారు లేదు, చాలా టైం. అమ్మ ఆగండి అమ్మా, ఆవిడ లేదంటే ఏళ్ళు మొదలెడుతున్నారు.
ఆగండి ఒక నిమిషం. కంగారు ఏం లేదు సార్, త్వరగా అక్కడికి వెళ్ళి పని ఉన్నా, మీకు ఏమన్నా ఉన్నాయండి? ఎవరు బయటికి వెళ్ళాలా? చేతులు ఎత్తుంది. 2 దాకా వాడుకొచ్చే వాళ్ళైనా మనసులో తిట్టుకుని బయట చెప్పండి వినయంగా. ఎక్కువసేపు వాడుకోండి, మారిపోయింది చాలా తక్కువ సమయం. మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి, గంట లోపే మిమ్మల్ని వదిలేసాను ఈ మధ్యకాలంలో. అవునా? అనుకున్నారా మారిపోయింది అనుకున్నారా? దేవుని స్తోత్రం కలుగుతుందిగా. ఎక్కడికి ఇలాగే చేస్తున్నాను, నేను తక్కువలో వదిలేస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టి ఎంతసేపు కూర్చోబెట్టి చెప్తున్నా ఉంది? ఎలకతోక తీసుకెళ్ళి ఏడాది ఉతికినా అదేముంటది, ఒక రోజు ఉతికినా అదే రంగు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుందిగా. మారే రంగు అయితే ఎప్పుడన్నా మారిపోదు. ఏమంటే మంచిది. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన ప్రభు మనల్ని పేరుతో పిలుతాడండి. ప్రయాసపడతా ఉంటున్నాం మనం, ఏయో విషయాల్లో ప్రయాసపడుతున్నాం. ఎక్కడెక్కడికో తిరిగేసి మనకేదో ఉద్ధరించబడుతుందేమో అని చెప్పి ప్రయాసపడుతున్నాం. అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నీలో ఆదరణ లేదని చెప్పి నువ్వు బాధించబడుతున్నావా? ఎవరు నన్ను హత్తుకోవట్లేదు, ఎవరు సరైన మాటలతో నన్ను మార్చలేకపోతున్నారని చెప్పి బాధపడుతున్నావా అని అంటున్నాడు. నీలాంచలములతో నీ కట్టడను కడతాను. దేవునికి స్తోత్రం. నీ కూలిపోయిన జీవితాన్ని ఎలా కడతాడో తెలుసా? పాకతో కాదండి, నశించిపోయేటువంటి కర్రలతో కాదు, చెదలు పట్టే కర్రలతో కాదు, మనుషుడు పడగొట్టేటువంటి ఇటుకలతో కాదు, మిషన్లతో పడగొట్టేటువంటి కాంక్రీట్ తో కాదు. ఆయన దేంతో కడుతున్నాడు తెలుసా? నీలాంఛనములతో నీ కట్టడను మరణాన్ని కడతాను అంటున్నాడు ప్రభు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన కట్టడం ప్రారంభిస్తే నీ జీవితాన్ని ఎవడో కూడా ఆ జీవితాన్ని కదిలించలేడు. ఆయన కట్టడ చాలా విలువైన వాటితో కట్టబడుతుంది. దేనికి స్తోత్రం. పరలోక రాజ్యంలో మన కొరకు కట్టబడుతున్న ఇల్లులండి ఈ భూమి మీద ఎవడో కూడా కట్టలేనటువంటి విలువైన వాటితో ప్రభు మన కోసం కడుతున్నాడు. ఎవరు కడుతున్నారు అండి? ఆయన కట్టడం ఏంటి? నన్ను ఎక్కడ కూర్చోవాలి? పరలోక రాజ్యంలో దేవదూతలు కూడా భయపడుతుంటే ఆయన నీ కోసం నా కోసం అంట ఒక్కొక్క ఇటుకు పేరుస్తున్నట్టు మన విలువైన వాటితో మన గృహాలు కడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీలములతో ఎవరు దేంతో వేస్తున్నాడంట? పునాది. నీ పునాది స్థిరమైనది, ఆ పునాది బలముగా ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. దానిని కూడా విలువైన వాటితో ప్రభు మన జీవితాన్ని విలువైన వాటితో పునాదులు వేస్తున్నాడంట. ఇంకా చదవండి ఇప్పుడు. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను. గుమ్మాలు ఎలా ఉండాలండి? చూసినప్పుడు సెకండ్ హ్యాండ్ తెచ్చి చేసుకుంటారు చాలా మంది, తక్కువలో అయిపోతాయి. కొంతమంది సిమెంట్ కట్టలు ఉన్నాయి సరే, అట్లా రెడీమేడ్ వచ్చేస్తున్నాయి, అలా చేసేస్తున్నారు. ఒకప్పుడు పాతిళ్ళు చూడండి, గడప వచ్చేసరికి 1 అడుగు ఉండేది. 4 వైపుల గడప ఎంత ఉండేదండి? 1 అడుగు ఎత్తు, 1 అడుగు ఎత్తు, 1 అడుగు వెడల్పు. ఇప్పటికే కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఏలూరులో. ఆ గుమ్మాలు చూస్తుంటే మనకు భయం అవుతుంది. ఏనుగు గుమ్మాలు అంటారు అట్లా. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమండి మన గుమ్మాలు ఎలా కడతాడు తెలుసా? సూర్యకాంతములతో కడతాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ భూమి మీద నిన్ను ఎంతగా ప్రేమించేవాడన్నా సరే వాడు ఇటుతోనే కట్టాలి, లేదా పాలరాతితో కట్టాలి. కానీ నీ దేవుడు మనుష్యుడు ఎవడు కట్టనటువంటి గొప్ప కట్టలు నీ జీవితమును కట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇంకా ప్రశస్తమైన రత్నములతో సరిహద్దులు దేంతో వేసుకుంటాం మనం? సరిహద్దులు 4 స్తంభాలు వాడేసి ఫెన్సింగ్ వేసేస్తాం. అందులోకి అన్ని దూరిపోతాయి, పేరుకు మాత్రం ఫెన్సింగ్ అంతే. ప్రశస్తమైన రత్నములతో దేవునికి ఫెన్సింగ్ వేస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. దేవునికి స్తోత్రం. ఏమంటే తల్లిదండ్రుల భారం అంతా, తల్లిదండ్రుల బాధ అంటే ఎక్కడ ఉంటదంటే పిల్లల మీదే. ఏమైపోతాడో రేపొద్దున బ్రతికి ఏమైపోద్దో మనకు కనబడినా కనబడితే తల్లిదండ్రుల భారం అంతా అదేనండి. దేవుడు అంటున్నాడు నీ పిల్లలు ఎప్పుడు తెలుసా ఇవన్నీ చెప్పేస్తున్నాను, ఆశీర్వాదం చెప్పలు కొట్టేసిన వాడు సంతోషం. ఎప్పుడు తెలుసా? నీలో వినయం వచ్చినప్పుడు. ఎవరిలో చెప్పండి? నాలో రానండి, నాలో అని అలా చెప్తారండి. నా వైపు చూపించండి, నా వైపు అండి, నాలో అని చెప్పండి. ఎవరన్నా దేవుని స్తోత్రం కలుగునుగా.
వినయం ఎప్పుడైతే వస్తుందో నీ జీవితాన్ని కట్టడం ప్రభు ప్రారంభిస్తాడు. నీ జీవితంలో వినయాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోవడం వెంటనే వస్తుందని నేను చెప్పనది, కొంచెం కొంచెంగా కట్టుకోదాన్ని. ఎప్పుడైతే వినయమైన జీవితం నువ్వు మొదలు పెడతావో అప్పుడు దేవుని కృప నిన్ను వెంబడించడం ప్రారంభం చేస్తూ ఉంటుంది. అప్పుడు నీ జీవితాన్ని మాత్రమే కట్టడం కాదు కానీ నీ పిల్లల తరములు కూడా ప్రభు ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్ర. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును, నీవు నీతి గల దానివై స్థాపించబడదువు, నీవు భయపడవలసిన అవసరం లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడిన వారు నీ పక్షపు వారగుదురు. దానికి స్తోత్రం కలుగునుగా. ఏమంటే ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము మునుపు చేసిన సమయంలో దేవుడు పంపిస్తేనే వారిని చెనగొట్టడానికి వెళ్ళేవారండి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు జనాంగము లేదా ఆ కాలంలో పరిపాలిస్తున్న రాజులు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడే వేరొక రాజ్యమును రేపి పంపించేవాడు. ఆయన వల్ల వెళ్ళి ఆయన అప్పగిస్తేనే వారి మీద చేయడానికి అయ్యేది కానీ ఎవడో కూడా ఇశ్రాయేల్ని టచ్ చేయడానికి సరిపోడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ మాత్రమే కాదు, తన రక్తంలో కడగబడినటువంటి బిడ్డలైన మనల్ని కూడా టచ్ చేయడానికి ఎవడో సరిపోడు. దానికి స్తోత్రం. ఏమండి, ఎప్పుడు నీ మీదకి విరోధంగా వస్తారంటే ఆయన ఎవరినన్నా రేపితేనే జరుగుతుంది. అర్థమవుతుందండి? రేపడం అంటే నువ్వేదో చేస్తేనే జరుగుతుంది. అది కూడా ఏదో ఆయనకు వ్యతిరేకమైన కార్యం జరిగినప్పుడు నువ్వు తప్పు చేసావు, నీలో పశ్చాత్తాపం కలిగించడానికి ప్రభు చేస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం ఎప్పుడు రావాలంటే ఒకవేళ అనుకోకుండా నువ్వు చేసిన వెంటనే నీకు పశ్చాత్తాపం వచ్చింది అనుకో, దేవుడు క్షమిస్తాడు. కొంతమంది చేసింది చేస్తూనే ఉంటారు, చేయొద్దని వంశాలు చెప్పినా ఇలాగే చేస్తూ ఉంటారు. వారికి పశ్చాత్తాపం రాలేదనుకోండి, అప్పుడు రేపుతాడు దేవుడు. వెంటనే దేవుడు ఎప్పుడు శిక్షించాడు. నీకు వెంటనే నువ్వు తప్పు చేసాడు నీ హృదయాన్ని మనస్సాక్షి చెప్పినప్పుడు నువ్వు ఏం చేయాలంటే మారు మనసు వెంటనే తెచ్చుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ పశ్చాత్తాపం బట్టి క్షమిస్తాడు అంటే ఆయన చేయను ఉద్దేశించినటువంటి కీడును చేయక మానతాడు ఆయన. దేనికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకవేళ నీ హృదయం కాఠిన్యంగా అయిపోయి చెయ్యకూడని పనులు మరలా నువ్వు చేస్తూ దేవునికి విరోధంగా నువ్వు కనుక ఉన్నావు అనుకో, వేరొక దారిలోంచి ప్రభు శత్రువుని పంపుతాడు. నేను నాశనం చేయడానికి కాదు, తప్పుగా అనుకోవద్దు, నాశనం చేయడానికి కాదు, నీకు పశ్చాత్తాపం రావడానికి. పశ్చాత్తాపం నీ జీవితంలో రావడానికి కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. పశ్చాత్తాపం నీ జీవితంలో కఠినంగా నీ హృదయం మారినప్పుడు నీ హృదయం మరలా విరగొట్టి నలగొట్టబడడానికి ప్రభు నిన్ను నలగొడుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదవండి. నీవు భయపడాల్సిన అవసరం లేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉండు, అది నీ దగ్గరికి రానే రాదు. నా వల్ల కూడరు కానీ విరోధంగా గుంపు కూడేవారు ఎవరైనా ఒకప్పుడు ఉన్నారేమో వారందరూ కూడా నీ పక్షంగా మాట్లాడడం మొదలు పెడతారు. దేనికి స్తోత్రం కలుగు. చాలండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగానే ఉంటాడు. నీకు విరోధమైన వారిని కూడా నీ పక్షముగా మార్చగల దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. కానీ మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. నువ్వు కొన్ని పరిస్థితుల్లో ఒకవేళ నీకు ముదిపించి అలవాట్లో ప్రకారంగా చేస్తున్నావో లేదా మార్చుకోలేని స్థితిలో నువ్వు ఉంటున్నావో దాన్ని మార్చుకోవాలని ప్రభు అడుగుతున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం ఆయన దగ్గర ఎలా కనబడాలంటే నిజముగా జాలి పడడానికి అర్హత కలిగిన వారంగా మనం ఉండాలండి. అర్హత లేని సమయంలో జాలి పడడం వల్ల గొప్ప ఏం కాదు కానీ ఆయన నీ మీద జాలి పడినట్లుగా నువ్వు అర్హత మార్చుకుంటూ ఉండాలి. దేనికి స్తోత్రం. నీ పరిస్థితుల్లో నీ జీవితం యొక్క ఆ నడవడిక అంతటిని కూడా నువ్వు మార్చుకోవాలి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తామంటే అలా మార్చుకో, నాకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు ఇలాగే చేస్తాను కుదరదు ఏంటంటే అలా కుదురుతూ యేసు ప్రభు వచ్చింది ఎందుకు మారడానికేనా? కొంతమంది బయట మారిపోయి లోపలికి వద్దాం అనుకుంటారు. ఎక్కడే అవ్వలేదు అక్కడ ఏమవుతుందండి? యేసు ప్రభు దగ్గర రావాల్సిన కొంతమంది ఏం చేస్తారంటే బయట మారిపోయి వస్తామని అంటారు. ఎక్కడ తాగుడు మానేసి వస్తానండి, సిగరెట్లు మానేసేకి వస్తానండి, బూతులు మానేసేకి వస్తానండి, గొడవలు పెట్టుకోవడం మానేసేకి వస్తాను. ఏంటి ఎక్కడికి వచ్చే మారిపోలేదు, బయట మారి ఎక్కడి నుంచి వస్తాం? మనందరూ ఇక్కడికి వచ్చి మారావు, బయట మారేసి వచ్చాము ఏమండి? ఇక్కడికి వచ్చాకే మారతాడు ఎవడన్నా సరే.
ఎందుకంటే ఆయన పరిశుద్ధ వాక్యము చేత మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతటి కూడా తీసివేయగల దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ శక్తి సామర్థ్యాలు ఎప్పుడు కూడా నిన్ను మార్చలేవు. నీ స్వబుద్ధి ఎప్పుడు కూడా నిన్ను మార్చలేదు. నీ ఆలోచన ఎప్పుడు కూడా నిన్ను మార్చలేదు. అనేసుకుంటామండి, మధ్యలో మారిపోతున్నాం మనం. ఎన్నో వాక్యాలు వేసేవాడు, అయ్యబాబు రేపు నుంచి అలా ఉండకూడదు అనుకుంటాం. మళ్ళీ పొద్దున్న లేచుడికి ఏమన్నాం కూడా మర్చిపోయిన రోజులు ఉన్నాయి మనకి. దేవునికి స్తోత్రం. ఆయన మార్చాలి మనం. ఎవరో యేసు ప్రభు మార్చాలండి. జక్కయ్యని ఎవరు మార్చారు? జక్కయ్య నిజంగా తన హృదయంలో అనుకుని ఉండొచ్చు, నేను మారాలి బాబు, ఇలాంటి వద్దు బాబు అని చెప్పి అనుకుని ఉండొచ్చు. కానీ జక్కయ్య ఎప్పుడు మారాడంటే యేసు ప్రభు జక్కయ్య దగ్గర వచ్చిన తర్వాత మారాడు. దేవునికి స్తోత్రం. మనలో కూడా మార్పు రావడానికి దేవుడు మనకు తోడుగా ఉండాలండి. ఎవరు ఉండాలి? యేసు ప్రభు నీకు తోడు ఉండాలి. అన్ని పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆయన మలుచుకుంటాడు. ఆయన ఎవరంటే కుమ్మరివాడు, మనం ఆయన చేతిలో పాత్రలుగా ఉన్నాం. సారి మీద నువ్వు ఎప్పుడు కూర్చోవాలి. నేను రెడీ అయిపోయిన పక్కన పెట్టి నన్ను వాడేసుకోవాలని కుదరదు. సారి మీద నువ్వు ఉండి, అయ్యా అనుదినము నన్ను చెప్పు. ఎప్పుడండి? చచ్చేదాకా మనం చెక్కాలండి. పక్కన పెట్టాడంటే ఎండిపోద్ది, ఇంకేం లేదు. కొండ ఎప్పుడు పక్కన పెడితే ఎండిపోద్దా, సారి అంటే ఎండిపోద్దా? చూసారు ఎప్పుడన్నా సారిని చూసారండి? యూట్యూబ్లో చూడండి. ఆ సారి మీద తిప్పినప్పుడు దాన్ని తడుపుతూ ఉంటాడు, ఆ మట్టి ఎండిపోకూడదని. దాన్ని షేప్ చేస్తూ ఉంటాడు. వంకరలు వెళ్ళినప్పుడు మరలా తడుపుతాడు. తడిపి ఎంతసేపు తడుపుతూ ఉంటాడో అది మట్టి మెత్తగా ఉంటుందని. దాన్ని ఎప్పుడైతే తడపడం మానేసి పక్కన పెడతాడో ఎండిపోవడం మొదలు పెడతాడు. మనం ఎప్పుడు కూడా ఆయన సారి మీద నుంచి పక్కకు వెళ్ళకూడదు. ఆయన సారిలో కూర్చుని ఆయన చేత మనము చెక్కబడే వారంగా ఉండాలి. ఆయన చేతిలో, కుమ్మరవాడి చేతిలో ఒక పాత్ర ఎలాగైతే అనుకువగా వినయముగా కదలకుండా ఉంటుందో, అది అడుగుద్దంటే నేను ఎలా చేయాలని అడుగుద్దా కొండ ఎప్పుడన్నా? ఇంకా అందరినీ ఎప్పుడు ఒకే షేప్ చేస్తాం కదా, నాలో కొత్త షేప్ పెట్టని చెప్పి ఇలా పట్టమంటదా? ఆయన నచ్చినట్టుగా ఏం చేసుకుంటాడు. కుమ్మరవాడి ఇష్టం అది. మన దేవునికి నువ్వు ఎలా ఉండాలో ఆయన ఇష్టం. దేవునికి స్తోత్రం. నన్ను అలా చేయి ఇలా చేయి అనకూడదు మనం ఎప్పుడు కూడా. నీ చిత్త ప్రకారంగా నా పాత్ర నీకు ఉపయోగకరంగా వాడుకో ప్రభు అంటే, ఆయన ఎప్పుడైతే వినయము కలిగి నువ్వు ఆయన దగ్గరికి వస్తావో అప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం మారుస్తాడండి. దేవునికి స్తోత్రం. ఇంకొక విషయం తర్వాత ఇంకా చదువుతాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 15 నుంచి 17 దాకా చదవండి. జెఫన్యా 3:15 నుంచి 17. చదవండి. 3వ అధ్యాయం 15 నుంచి 17 దాకా. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. చాలండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమేం చూపిస్తున్నాడో, ఎలాగ మన పట్ల ఆలోచన కలిగినాడో ప్రతి దగ్గర మాట్లాడుతున్నాడు. కానీ జాలి పడదాం అనేటప్పటికి ఆయన జాలి పడకుండా చేస్తాం. మన పిల్లలు చేస్తారు చూడండి, జాలి చేసేవాడికి అతిగారం ఎక్కువైపోయి మీద ఎక్కుతారు చూసారా, అలా చేస్తూ ఉంటాం మనం కూడా. పాపం జాలిపడి ప్రభు మనకి ఏదో చేద్దాం అనేటప్పటికి ఇక్కడ రెండు లెగుతాయి. ఏం లెగుతున్నాయి? అక్కడ వేరే కొమ్ములు పెట్టాడు. మనకి వేరే కొమ్ములతో మన గృహాన్ని అలంకరించుకున్నాం. లేదు ప్రభువా, నాకు సాతాను గడుకున్నటువంటి కొమ్ములు కావాలి ప్రభు అనుకుంటాం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉండకూడదండి. ఆయన జాలి పడినప్పుడు నీకేదన్నా చేయగలుగుతాడని. జాలి పడడానికి అర్హత కలిగిన జీవితం నువ్వు కలిగినప్పుడు, వినయము కలిగిన మనస్సు నువ్వు ఎప్పుడు ప్రభువుకి కనుపరుచుకున్నప్పుడు, నీ పక్షముగా నువ్వు ఏది అడిగినా సరే ఆయన చేయడానికి ఇష్టం కలిగిన దేవుడు ఆయన. దానికి స్తోత్రం. కాబట్టి మన ప్రార్థనలు ఎందుకు ఆలకించట్లేదు? ఆయన ఆలకిస్తాడు. చేయలేదు ఇప్పుడు దాకా, అడిగిందల్లా చేయలేదా? మరి కొన్ని ఎందుకు జరగట్లేదు? దాని విషయంలో ఏదో దోషం మనం చేసామేమో, దాని విషయంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఏవో మనం కలిగి ఉన్నామేమో.
కనుక ఆ విషయాలు ప్రభు మన విషయంలో జరిగించకుండా వదిలేసి ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఆయన వినే దేవుడు అండి. ఇంకొకటి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన ప్రార్థన మనం చేయగలగాలి. దేనికి స్తోత్రం కలుగుతుందా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6 నుంచి 9 దాకా చదువుతాం. ఆఖరి వచనం 6 నుంచి 9. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. ఒక నిమిషం నెమ్మదికి వెళ్దాం, టైం చాలా ఉండిపోయింది. అయిపోయినాయి రిఫరెన్స్లు ఇక్కడ. అంటే యెహోవా మీకు దొరికే కాలంలో ఎవరికి ఖాళీ ఉన్నాడు వెతకాలి? ఎవరికి ఖాళీ ఉన్నాడు వెతకాలి దేవుడిని? చెప్పండి ఒకసారి. మనము ఎప్పుడు దేవుడిని ఎతకాలి? మనం ఖాళీ ఉన్నప్పుడే కదా. మరి ఆయన దొరికే కాలం ఎప్పుడు దొరుకుతుందండి? ఆయన అంటే మన ఖాళీ ఉన్నాడని దొరుకుతాడు, అంతే కదా అని అర్థం. మరి ఏంటి చెప్పండి? ఆయన దొరికే కాలంలో వెతకండి. ఆయన ఎప్పుడు దొరుకుతాడు? బాగా చెప్పారు. చెప్పలు కొట్టినా సార్ మరి బాగా చెప్పారు. నాకు ఆయన దొరికినప్పుడు మనం వెతకాలండి. ఎప్పుడో చెప్పిన శ్రమ రాకముందు, ఎప్పుడు శోధన రాకముందు, నీ జీవితంలో నువ్వు భరించలేని పరిస్థితులు రాకముందే నీకు అంతా బాగుంది అనుకుంటూ చూసావా, అప్పుడు వెతుకో. మనం అనుకుంటాం ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇప్పుడు రావాల్సిన పని ఏంటి నాకు? ఏ పని? అమ్మ నీకోసమే ప్రభు పిలుస్తున్నాడు. ఆయన ఉద్ధరించడానికి ఇక్కడ ఎవ్వడు రాలేదండి. కొంతమంది అనుకుంటారు నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాను తెలుసా. ఇటు ఎవరిని ఉద్ధరించడానికి వెళ్తున్నావు? నీ పొత్తుకు ఉద్ధరించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేనికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. కొంతమంది గొప్పగా చెప్తారండి ఏదో ఆయన ఏదో ఉద్ధరించినట్టు. ఆయన మనల్ని ఉద్ధరించడానికి ఆయన దగ్గరికి వస్తున్నాం మనం. దానికి స్తోత్రం. ఆయన దొరికే కాలం వెతకడం అంటే నీ బ్రతుకు కీడులోకి వెళ్ళక ముందే, నాశనం నిన్ను కమ్మక ముందే నువ్వు దేవుని దగ్గరికి రావడం నేర్చు. ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఆ స్థితి నీకు రాకముందే ప్రభు నేను మార్చేస్తాడు. ఆ కీడు నీ జీవితంలోకి ప్రవేశించక ముందే ఆ కీడును తొలగించడానికి చేయవలసిన పనుల్లో నీ చేత దేవుడు చేయిస్తాడండి. దానికి స్తోత్రం. మనం చేసే పనుల వల్లే మనకు కీడు వస్తుంది. అది రాకూడదని ప్రభు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. దేనికి స్తోత్రం. యెహోవా మీకు దొరుకు కాలమున వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. ఏమంటే ఇక్కడ మనం వచ్చిన వెంటనే మనం చేయాల్సిన పని తెలుసా? అని వేడుకోవాలి. ఏం వేడుకోవాలి? రాబోతున్న కీడు ఏదైనా ఉంటే ప్రభు అది తొలగించే. నా మీద కాదు, నా కుటుంబం మీద కూడా, నా కుటుంబం, నా పిల్లలు, తర్వాత తరముల మీద ఏదైనా కీడు ఉంటే అది తొలగించి. దావీదు ఒక చక్కటి ప్రార్థన చేశాడండి. చెప్పనా? దావీదు చేసిన ప్రార్థన ఎవరు చెప్పగలుగుతారా? దానికి స్తోత్రం కలుగుగా. నిత్యము నీ సన్నిధి నివసించినట్లు నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు. దావీదు తరములు కుటుంబం కొన్ని చెదిరిపోయాయండి. అయితే దైవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే దావీదుకు చేసినటువంటి కృప నేను మర్చిపోను అంటున్నాడు. సమకూర్చడానికి ప్రయత్నం చేసేవాడు దేవుడు. వారి తరములు, వారి మనవలు తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు చేసిన పని ఏంటంటే వారిని సమకూర్చడానికి ఇష్టపడేవాడు. కానీ కొంతమంది మాట వినేవారు, మరి కొంతమంది ఆ మాట వెనుక చెదిరిపోయిన వారు కూడా ఉన్నారు. దేనికి స్తోత్రం. దేవుని కృప ఎప్పుడు అలాగే ఉంటదండి. అర్థమవుతుందా? ఒకవేళ ఈ సరౌండింగ్, ఈ గది దేవుని కృప అనుకోండి, ఇది ఎప్పుడు ఎక్కడే ఉంటది. దేవుని కృపలో నువ్వు ఉండాలంటే ఏం చేయాలి? లోపల ఉండాలి. బయట నుంచి దాన్ని సొంత కూర్చుండిపోతుంది కదా, లోపల ఉండాలి. దేవుని కృప కూడా అలాంటిదే. దేవుని కృపలో నువ్వు ఉన్నంత వరకు ఏ కీడు గాని ఏ హాని గాని నీ జీవితంలో ప్రభు రానివాడు. నీవు కృపలోంచి బయట అడుగు పెడితే నువ్వేం చేయలేవు. సారీ, ఆయన ఏం చేయలేడు. ఇంకా అంటే మన కీడుని ఎవరు తెచ్చుకుంటున్నావు? మనమే తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. తర్వాత ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు ఏం చేయాలమ్మా? భక్తిహీనులు ఎవరైనా ఉండుంటే వారు ఒకవేళ ఈ రోజు వరకు లేదా నిన్నటి వరకు నడుస్తున్నటువంటి మార్గాలు మీరు విడిచిపెట్టాలి అని అన్నాడు ప్రభు. ఇంకా దుష్టులు ఎప్పుడు కూడా ఇలాగా అంటూ ఉంటారండి. మళ్ళీ చెప్పాలా? ఎలాగా అంట బాగుందండి. నేను దుష్టుడిలా కనబడుతున్నాను మీకు, అంతే అండి.
ఎప్పుడు ఏ లోపల లోపల ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ పని ఏంటి? ఇంకా దుష్టుడు తలంపులు మానేయాలి, పన్నాగాలు. వాడిని ఏమంటారు? తలంపులు అనుకోరు కానీ పన్నాగాలు, ఇతరులకు హాని చేసే క్రియలు. లోపల యోచించుకుంటాడు. చూసారా, ఎవడైనా దుష్టుడుగా ఉంటే వాడు ఆ పనులు మానాలంటున్నాడు ప్రభు. ఇంకా వారు ఏం చేయాలంటండి? భక్తిహీనులకి దుష్టులకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఒకప్పుడు మన బ్యాక్గ్రౌండ్ అదే ఏమండి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటనుకుంటున్నారు? ఇవే ఉండేవి మన దగ్గర. వారికి అవకాశం ఇస్తున్నాడు, మనకు ఒకప్పుడు ఇచ్చాడు, మనం మారాం. ఒకవేళ ఆ మారిన తర్వాత కూడా ఏ కొన్ని ఉన్నాయి అనుకోండి, దేవుడు అన్నాడు వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల దేవుడు ఎల్లబెట్టి జారిపడతాం. మనం ఎవరిని జారిపడతాం? దుష్టుల మీద నాశనం అయిపోను, నిజం పడుకోను. నీకు తగులుతురా, నీకు తగులుతుంది. కిటికిట్లు అంటారు అనండి, ఎవరన్నా సార్ కిటికిట్లు అనండి సార్ అనండి ఎవరన్నా. అది సెలిమా. ఇంకా ఇంకొక ఇద్దరు అనండి, 3 సార్లు ముచ్చటైపోతే ఇడికి వచ్చింది బాబా, ఇది అంతమంది అన్నాడు. అయితే ఇలా 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 అంటారు. కానీ దేవుడు అంటాడు తెలుసా, వారు మారాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల, ఎవరన్నా ఒక దుష్టుడు వచ్చి ఇక్కడ మోకరంత ఈడ అనే ఆ మొఖాలు మనయ్యే. అండ్ మనం మా ఇంటి ప్రార్థన పెడుతుంటే ఎంతమంది ఎంతగా చూసాడు ఆయన్ని. ఒక ఆయన వచ్చి కూర్చున్నాక సడన్గా వచ్చి కూర్చుంటే వాక్యం వినట్లేదు ఎవరో, అలాగే ఒక్క ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా లేదండి. లోపల నుంచి మా ఇంటి దగ్గర కూర్చుని 4 కోసుకొస్తారు. ఏం చేస్తాడినా అంటే పిచ్చోడు వచ్చాడంటరా అని చెప్పి ఇంకొకరు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, అలాంటి వాళ్ళు చూసి జాలిపడుతున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కదా. అందుకే అన్నాడు మీ ఆలోచనలు వేరు. ఎప్పటికీ నీ ఆలోచన దేవుని అందుకో. ఏమంటే ఎప్పుడు అందుకో చెప్పనా, నీ ఆలోచనలో నువ్వు బ్రతికినంత వరకు దేవుని ఆలోచనలు నువ్వు క్యాచ్ చేయడం అనేది కుదిరే పని కాదు. దేవునికి స్తోత్రం కలిగిన. చదవండి మరొకసారి మాట. వారు మరి 7వ వచనం చదవండి ఒకసారి మళ్ళీ. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులైతే తమ తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాయి. అంటే వారి మీద జాలి పడిన దేవుడు నీ మీద ఎందుకు జాలి పట్టలేదు? పడుతున్నాడు, నీకు తెలియట్లేదు అంతే. నీకు ఏం కావాలంటే మొహ దర్శనం కావాలి, కలుపు కానీ ఎదురుగా చాలా చూడాలి అంక, అంతేనా? ఫోటోల్లో ఉంటాడు కదా, ఇలా బోర్ పక్క పెట్టి ఇంకా మొహం కనబడకపోతే దేవుడిని దర్శించట్లేదు, నీ దగ్గర లేడు, నీకు కనబడట్లేదు, నీవే చూడట్లేదు అసలే, అంతేనా? కాదండి. తోమలా మాట్లాడుతాం ఒక్కొక్కసారి మనం. ఎలాగా? నా దగ్గర ఎందుకు లేవు నాయన, నువ్వు ఎందుకు ఇలా వదిలేసావు ఒంటరిగా? అప్పుడెప్పుడో వాగ్దానం చేసావు కదా వదలని. అవి కొన్ని పాస్టర్ గారు పాటలు పాడైతే నేను నమ్మేసాను. నువ్వు అరణ్యంలో ఒంటరిగా నడుతుంటే ఇంకో పాదం పక్కన కనబడితే స్టోరీ అన్నాను, అది కూడా నా గురించి అనుకున్నాను. ఇన్ని చెప్పేసి ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయి. తోమాకి చెల్లు, తోమాకి అక్కలం, తోమాకి తమ్ముళ్ళు, మనం తోమాకు మించిన వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం కలిగింది. అని ఎలా వదులుతాడండి? ఎలా వదులుతాడు అనుకున్నాం అసలు? ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం. ఇప్పుడు కంటే భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడే నేను ప్రేమించాడు. ఇప్పుడు ఉన్నావు భయంకరంగా, అతి భయంకరంగా ఉన్నావు ఒకప్పుడు. అప్పుడే జాలిపడ్డాడు, అప్పుడే ప్రేమించాడు. ఇప్పుడు ఎందుకు నేను ప్రేమించాడు అనుకుంటున్నావు? అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ ప్రేమను నువ్వు వ్యర్థంగా చేయక, దేవుడు చూపిస్తున్న కృపను నువ్వు వ్యర్థంగా మార్చుకోవద్దు. ఆయన అవకాశం ఇస్తున్నప్పుడే పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన అవకాశం ఇస్తున్నప్పుడే కీడులో పడకుండా మన బ్రతుకులు మార్చుకుందాం. ఏమంటే ఇక్కడ ఓన్లీ భక్తిహీనుడు దుష్టులను రాజుడు కానీ ఇంకా చాలా విషయాలు ఉంటాయి మనుషుల్లో. వాటన్నిటిని కూడా దేవుడు మన కీడు రప్పించక మునిపే మార్చబడడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. జక్కయ్య యేసు ప్రభు మాటలకు లొంగిపోయాడండి. పాపాత్మరైన స్త్రీ, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యేసు ప్రభు మాటకు లొంగిపోయారు. వాళ్ళు లొంగిపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారు? పాత స్థితి వారి జీవితంలో లేదు. వారు పూర్తిగా దాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించారు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత చదువుదాం. విడవలను, దుష్టులు తమ తలంపులను మానవులను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల
బహుగా క్షమిస్తాడండి. చెప్పలు కొట్టి ప్రభుని మహిమపరచండి ఒకసారి. ఆయన క్షమించడానికి ఇష్టపడిన దేవుడు. ఎలా అండి? మామూలుగా కూడా రాయలేదు అక్కడ మాట, బహుగా క్షమిస్తాడు. మనుషులు కేవలం క్షమించగలుగుతారేమో కానీ దేవుడు బహుగా క్షమిస్తాడంట. దేనికి స్తోత్రం కలుగుతుంది. మనం చేయవలసింది ఏంటో తెలుసండి, ఆయన వ్యక్తిగతం. జస్ట్ ఆయన వ్యక్తిగతం అంతే. నువ్వు చేయాల్సిన గొప్ప గొప్ప పనులు లేవు, గొప్ప గొప్ప డబ్బులు తీసుకొని చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. జస్ట్ నీ హృదయాన్ని, నీ ఆలోచనను, నీ తలంపులను ప్రభు వైపు ఇలా మార్చుకుంటే చాలు. జస్ట్ తిప్పితే చాలు. నువ్వు మార్చుకోవడం కూడా కాదు, తిప్పితే ఆయన నిన్ను కడిగేస్తాడు. ఏం చేస్తాడు? కుక్క పిల్ల చేతిలో ఉన్నాడు ఎంత శుభ్రంగా కడుగుతామో, పంది పిల్ల చేతిలో ఎంత శుభ్రంగా కడుగుతామో అంత నీట్గా ప్రభు కడుగుతాడు నిన్ను. దేనికి స్తోత్రం కలుగుతుంది అండి. మనం ఎవడో ఆపరేషన్ చేసినట్టు అండి, చూసేమంటారు. మనిషికి ఏం పెట్టారు అండి? దేంది? పందికొండ స్టోరీ అన్నారు ఎప్పుడన్నా. చాలా మంది పాస్టర్లు ఎప్పుడో పాత స్టోరీ, నా చిన్నప్పుడు మీకులా కూర్చున్నాడు నా స్టోరీ. అది ఏం జరిగిందంటండి, ఒక మనిషికి రకరకాల గుండెలు పెడతారంట. స్టోరీ. గొర్రె గుండె పెట్టేదాకా మనిషికి స్వభావం మారలేదంటాడు. మరి మనుషులకి అనుకూలంగా ఉన్న గుండెడు తెలుసా? పంది గుండె అంట. పంది శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి మనుషుల శరీరంలో ఉన్న అవయవాలకి లింక్ ఉందంటాడు. ఆల్రెడీ ఇంకో కిడ్నీ ఏదో మార్చాడు అప్పుడెప్పుడు, ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు గుండె మార్చాడు, సక్సెస్ అయింది. దీన్ని బట్టి మనం ఎవరం కాదండి, అలా కనకద్దు. చాలా ప్లేస్ మనం యేసు ప్రభు స్వరూపం కలిగిన వాళ్ళం. దానికి స్తోత్రం. ఈ జ్ఞానం ఎక్కువైపు కొద్దీ ఇష్టం వచ్చినవి చేస్తూ ఉంటాడు. వాడికి ఏం పట్టింది? అంత తేరగా దొరికింది కదా, అది గొప్ప విద్యలా చదువుతున్నాను. అసలు కొత్తగా దేని దగ్గర నుంచి తీయకుండా ఎవడన్నా తయారు చేయమనండి. దేని దగ్గర నుంచి తీయకుండా కొత్తగా తయారు చేయమండి ఏదన్నా. సృష్టికర్త ఆయన. దాని స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం ఆయనకి మాత్రమే చెల్లాలి. హల్లెలూయా. ఆయన లేకుండా ఏది లేదండి. అసలు ఒక మనిషి గర్భంలో బయటికి రావాలంటే దేవుడు సృష్టిలో నుంచి రావాల్సిందే. ఆయన చేతులతో ఏర్పాటు చేయకుండా ఏది కూడా జరగదు. దేనికి స్తోత్రం కలుగుతుంది. డాక్టర్లు అనుకుంటారు ఇది మా విజ్ఞానం, మేము కోట్లు కష్టపడి అక్కడ మేము ఖర్చు పెట్టి నేర్చుకున్నది మేము ప్రదర్శిస్తున్నాం అనుకుంటారు. నువ్వు ఎంత ప్రదర్శించినా సరే దేవుడు కృప లేకపోతే అక్కడి నుంచి ఏది బయటికి రాదు. చాలా మంది ఏం చేస్తారు, మేము ఆపరేషన్ చేస్తామండి అంటే దేవుడి మీద భారం. దేవుడి మీద భారం వేస్తే డబ్బులు వెళ్ళి దొరుకుతారు ఏమండి. దేవుడు కృపలేందే ఏ మానవుడు కూడా బ్రతకడండి. దాని స్తోత్రం కదండి. చదవండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం అండి. మన ప్రతి ఆలోచన దేవుని తెలుసు, కానీ దేవుని ఆలోచన నీకు తెలుసా? తెలుసా? దేవుడు ఏమనుకుంటున్నాడు నీకు తెలుసా? దేవుని ఉద్దేశం నీకు తెలుసా? మనం ఏదో అనేసుకుని ఆ దేవుడు ఎలా చేసేదన్నాడు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటామే. మరి దేవుడు నిజంగా ఏమనుకుంటున్నాడు మనకు తెలుసా అండి? తెలియదు. కానీ ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. మనం చాలా చిన్నగా ఆలోచిస్తూ ఉంటామండి. కింద ఆకాశము భూమికి ఎంత ఉన్నతంగా ఉందో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దీనికి స్తోత్రం. అంటే మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ జాలపడినప్పుడు, మనం మార్చడానికి ప్రభు ప్రయత్నం చేసినప్పుడు నీవు చూడనటువంటి భవిష్యత్తుని యేసుప్రభు చూస్తాడు. మీకు తెలియదు, ఇలా ఉంటామో మనకు తెలియదు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ నువ్వు ఒక్కసారి వినయ మనస్సు మార్చడం ప్రభు చూసిన వెంటనే నీ భవిష్యత్తుని ఎప్పుడో చూస్తాడని. ఆ భవిష్యత్తులోకి నడిపించడానికి చాలా ఉన్నతమైన భవిష్యత్తు, చిన్నది కాదు అది. మనం మన పిల్లలకి ఏదో చిన్న చిన్న అనుకుంటాం చేసేద్దాం, అది కూడా మనం చేయలేమా? ఒక ఉన్నతమైన భవిష్యత్తు ప్రభు నీ కోసం ఏర్పాటు చేశాడు. అయితే ఆ భవిష్యత్తును అందుకోవడానికి మధ్యలో మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటాం. ఫస్ట్ లో ప్రభుని ఎలా నడిపిందో నడుపుతున్నానని చెప్పి నడుపుతూ ఉంటామా, మధ్యలో సొంత పెత్తనాలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ పిల్లల్ని కొట్టు పంపిస్తే సొంత పెత్తనాలు ఎక్కువైపోతే చూసారా? అలాంటి సొంత పెత్తనాలు మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గరే కాదండి. సొంత పెత్తనాలు చేస్తే ఏం చేస్తారు మీరు చెప్పండి ఒకసారి? ఇవాళ సేద్యులు అంటారా, ఏం చేస్తారు? పని చెప్పేస్తారు. మరి యేసుప్రభు మనల్ని ఎన్నిసార్లు చేయాలమ్మా? ఎన్ని సొంత పెత్తనాలు వచ్చినాయి మధ్యలో మనకి. ఆయన చిత్తం ఎన్నిసార్లు పక్కకు పెట్టేసి నీ సొంత చిత్తం చేయడం మొదలెట్టు.
కాదండి. ఆయన ఆలోచన నువ్వు రక్షించబడక మునిపే నీ మీద ఉన్నతంగా ఉంది. నేను రాత్రి కాల ప్రార్థనలు ఆలోచన చేసుకుంటున్నాను అని ఎందుకు గ్యాప్ ఇచ్చి రక్షించుకుంటున్నాడు. మనం రక్షించబడినప్పుడు అనుకుంటాం అదేదో నేను పాపం చేయకముందే మనం రక్షించుకుంటే బాగుండు కదా అనుకుంటాం. అనుకున్నారు ఎప్పుడన్నా? చెప్పండి, అదగొత్తరేటి అర్థం కాలేదా? నువ్వు తెలుగు ఏమైనా స్టడీ చెప్పండి మంచి. ఎప్పుడన్నా మనం రక్షించబడినప్పుడు ప్రార్థన చేసుకుంటామా? కొత్తలో కన్నీరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటామా? ప్రార్థన చేసినప్పుడు ప్రభువా నన్ను అప్పుడే ఎందుకు రక్షించుకోలేదు నాయన, అప్పుడే రక్షించుకుని ఉంటాయి ఎలా నేను జీవించేవాడిని కాదు ప్రభు అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకోలేదా? అనుకున్నారా? మరి ఎందుకు ప్రభు మనం అప్పుడు రక్షించలేదు? ఆయన మన విషయంలో ఒకటి ఉందండి, స్వేచ్ఛ. ప్రతిదాన్ని రుచి చూపించాడు దేవుడు. అధికముగా చేయడానికి కాదు, కానీ స్వేచ్ఛ ఇచ్చింది ఎందుకంటే ఆ తప్పిదము మరలా నీ భవిష్యత్తులో నువ్వు చేయకూడదు. కొంతమంది చిన్నప్పుడే బాప్తిసాలు ఇప్పించేస్తారు. నేను చాలా మంది చూసానండి. ఆడు ఫస్ట్ జస్ట్ 13 టీనేజ్ వచ్చిన వెంటనే తక్కువ ఉంచేస్తారు. ఆడు ఒక సంవత్సరం పోనీ భయభక్తులతో ఉంటాడు, తర్వాత సంవత్సరం ఆడు వైపు అవ్వడం దొరకకూడదు. కానీ పట్టుకుంటే మనకు దొరకడాడు. అలాంటి వాళ్ళు ఉన్నారండి. నీకు వ్యక్తిగతంగా మారు మనసు రావాలి. ఏం రావాలి? వ్యక్తిగతమైన మారు మనసు, వ్యక్తిగతమైన పశ్చాత్తాపం, వ్యక్తిగతమైన భయభక్తులు ఉండాలి దేవుని దగ్గర. మనం ఎవరో చూస్తున్నారని కాదు, నీ ఆలోచన చేత ఒక్కొక్కసారి తప్పించబడతావేమో కానీ వెంటనే నీకు భయం వస్తుంది. అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా. ఆ భయము నిన్ను పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ భయము నీలో ఏర్పడే వరకు కూడా ప్రభు నీకు స్వేచ్ఛనిస్తూ ఉంటాడు. మరి ఇంతమంది కూర్చోబడి చెప్తున్నాం వాళ్ళకి వాళ్ళు నిజంగా భయం ఉందంటారా? మన భ్రమ ఏదో అందరు చెప్పి దొంగవేనేం చూసారా? అయ్యామంటే మనం చూపించేది. వాళ్ళ మట్టుకు వాళ్ళు యేసు ప్రభువుని కనుక అర్థం చేసుకోగలిగితే నువ్వు చెప్పాల్సిన అవసరంలా. భయము వాళ్ళ జీవితంలో అదే ఏర్పడుతుంది. దేవునికి స్తోత్రం. బాల్యం నుంచి ప్రభు రక్షించుకోవచ్చు. చాలా మంది ఉన్నారు అలాగా, సొంతంగా వారి తల్లిదండ్రుల ఆలోచన చేత లేదా బంధుమిత్రుల ఆలోచన చేత రక్షించబడిన వారు ఉన్నారు. కానీ అది నిజమైన రక్షణ కాదండి. ఏదో మనుషులకు కనుకోవాల్సినటువంటి బాప్తిసాలే కానీ అవి హృదయంలో నిజమైన మారు మనసు కావాలి. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు కదా యేసు ప్రభుని, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేను ఏం చేయాలి? మీరేం చెప్తారు? మా చర్చికి రండి, మా భాష గారు బాప్తిసం చెప్తారు, పరలోక రాజ్యం దొరికేద్దాం. ఇంకొకడు ఎవడో ఫోన్ కాల్ పెట్టాడండి, ఒక 10,000 పేరు టికెట్ కొంటాను పేదరి గారికి బుక్ చేస్తాను అన్నాడు. విన్నారు అది? ఫోన్ కాల్ లేదా? కొత్తగా వచ్చాడు వాడు ఎవడో వచ్చి పాత్ర గారండి మరి పరలోక రాజ్యంలో నాకు టికెట్ కావాలంటే ఏం చేయాలండి అన్నాడంట. మరి ఏముందిరా దాంట్లో ఏముంది, ఒక 10,000 ఇవి, ఒక 10,000 ఇస్తే నేను నీ కోసం రిజర్వేషన్ ఉంచుతాను. ఆ పేదరి గారు మన తాలూకే. ఎలాంట పేదరి గారు మన తాలూకే అని అన్నాడంట. దేని స్తోత్రం. ఇవన్నీ కూడా అన్యుల చేతుల్లోకి ఎప్పుడు పట్టుకుందాం చేతిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేవుని నామం మరి ఎక్కువగా అవమానపరచకూడదు. యేసు ప్రభు అలాగేం చెప్పలేదండి. ఏమన్నా చెప్పాలన్నా మరలా నువ్వు నూతనంగా జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు. దానికి స్తోత్రం. నీవు నూతన జన్మ ఎత్తాలి అంటే మరలా పుట్టి చచ్చిపోయి బతకడం కాదు, కానీ నీ స్వభావం అంతా, నీ పాత జీవితం అంతాను కూడా చనిపోయి యేసు ప్రభు కొరకు నూతనంగా జన్మించాడు. 1 కొరింథీ రాష్ట్రపతిలో ఒక మాట ఉంది, ఎవడైనా యేసు క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. దానికి స్తోత్రం. పాతం అయిపోయింది, నా బ్రతుకు నీది కాదు. ఇంకా పాత దాని గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. మునుపటి వాటిని గురించి మీరు ఆలోచన చేయొద్దు అంటున్నాడు దేవుడు. మునుపు మీరు చేశారు, మీకు గుర్తొస్తూ ఉంటాయి, కానీ ప్రభు అంటుందంటే తెలుసా, మునుపటి వాటిని నేను ఎప్పుడో మర్చిపోయాను. అసలు మీరు చేసిన విషయం కూడా నేను తెలియదు అన్నాడు. ముందున్న వాటికే వేగిరపడాలి. మన ముందుంచిన విశ్వాసపు పందెంలో ఓపికతో పరిగెడుతూ అపోస్తులైన పౌలు చెప్పిన రీతిగా, అదిగో నా ముందుంచిన పందెంలో నేను ఓపికతో పరిగెట్టి దేవుని దగ్గర నేను జయాన్ని పొందుకున్నాను. మన బ్రతుకులో కూడా ఎన్నో విషయాలు గతంలో జరిగిపోయాయి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ నుంచి ఒకవేళ ఏదైనా మార్చుకోవాల్సిన జీవితం నీలో ఉందేమో. భక్తిహీనులైతే వారేం మార్చుకోలే? భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తన తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన యెడల వారి మీద దేవుడు జాలి పడతాడు. వారు దేవుని వైపు తిరిగిన యెడల బహుగా క్షమిస్తాడు. దానికి స్తోత్రం.
ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షణాలన్నీ వాళ్ళు మీకు చూపించారండి. మోసే అడిగాడు కదా, నా మంచితనం అంతా నీకు చూపించండి. నాకు తెలిసి వాళ్ళు దేవుని మంచితనాన్ని మనం చూసాం, దేవుని లాజిక్లన్నీ మనం చూసాం. దీన్ని ఆసరా చేసుకుని ఏమైనా తేడా చేశారనుకో నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఆయన ప్రేమించినప్పుడు మనం మారడానికి ప్రయత్నించాలి. మార్పు దేవునికి చాలా ఇష్టం. జాలి పడుతున్న దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి, కానీ జాలి పడుతున్న దేవుని మనము అవకాశంగా తీసుకుని లోకంలోకి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతకాలము ఆయన జాలి పడతాడు, ఎంతకాలం ఓర్చుకుంటాడు అంటే ఆయన ఓర్చుకున్న నువ్వు చేస్తున్నటువంటి కీడుకు కారణమైన పనులు, ఆ కీడు పనులు ఏం చేస్తాను వెనకాల పరిగెడతా ఉన్నాను. నేను ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు పట్టుకుందాం. పట్టుకుంటే ఏమవుద్ది? దొంగెట్టడం. ఇంకా అంటే దొంగ పెట్టడం అవుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినట్టు అవకాశాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకుందాం. ఆయన మంచితనాన్ని మాత్రమే మనం అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం, కానీ ఆయన ఉగ్రతకు ఎవడో కూడా తట్టుకోలేడు. తట్టుకునే మనుషుడు ఎవడో కూడా భూమి మీద లేడు. ఆయన ఉగ్రత చూపించడానికి ఇష్టపడే దేవుడు కాదండి. అందుకే ఆయన మంచితనంలో మనం బ్రతుకుదాం. దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి మన బ్రతుకులు మార్చుకుందాం. వినయగల మనసును కలిగి ఉందాం, దీన మనసును కలిగి ఉందాం. ఆయనకి ఇష్టమైన స్వభావాన్ని మనం కనుపరుచుదాం. అటువంటి కృప శాశ్వత కాలం వరకు ప్రభు మన జీవితంలో అనుగ్రహించి మనకు మాత్రమే కాదు, ఇంకనో అనేక మంది లోకంలో పడిపోతున్న వారి జీవితాల్లో కూడా ప్రభు అనుగ్రహించి రక్షించును గాక. ఆమేన్.